పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయంలో భక్తులకు ఇకపై శుద్ధి చేసిన జలప్రసాదం అందించనున్నారు. హైదరాబాద్కు చెందిన దివీస్ ల్యాబొరేటరీస్ 70 లక్షల రూపాయల వ్యయంతో ఆలయ ప్రాంగణంలో నీటి శుద్ధి కేంద్రాలు నెలకొల్పింది. రోజుకు 40,000 లీటర్ల శుద్ధి చేసిన నీటిని భక్తులకు అందించడమే లక్ష్యంగా నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే కేంద్రాల నిర్మాణం పూర్తి కాగా రేపు ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేస్తున్నారు. తిరుపతమ్మ ఆలయానికి ఏడాదికి సుమారు 50 లక్షల మంది భక్తులు వస్తుంటారు. ఏటా 2 తిరునాళ్లు, అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. సాధారణ రోజుల్లో సుమారు 5,000 మంది, శుక్ర ఆదివారాల్లో భారీగా భక్తులు ఆలయానికి వస్తూ ఉంటారు. ఇప్పటివరకు భక్తులకు శుద్ధ జల సౌకర్యం లేదు. దేవస్థానం రోజువారీ అవసరాలకు 2 లక్షల లీటర్ల నీటిని వినియోగిస్తోంది. సుమారు 10,000 లీటర్ల నీటిని శుద్ధి చేయకుండానే తాగునీటిగా భక్తులకు అందిస్తున్నారు. 15 ఏళ్ల కిందట దాతల సాయంతో చిన్నపాటి నీటి శుద్ధి కేంద్రం నిర్వహణ లేక ఏడాదికి మూతపడింది. సేవా కార్యక్రమాల్లో భాగంగా దివీస్ ల్యాబొరేటరీస్ సంస్థ ముందుకొచ్చి భక్తులకు శుద్ధి జలాలను అందించేందుకు ఏర్పాట్లు చేసింది.